తెలంగాణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. అందుకు కావాల్సిన 42% బీసీ రిజర్వేషన్స్తో ముందుకు వెళ్ళడానికి ఆర్డినెన్స్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తోంది. కానీ అది అసాధ్యమని బీఆర్ఎస్ అంటోంది. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వరరావు గారు, ఇది సాధ్యమే అంటారా? 42% రిజర్వేషన్లతో ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం అంటారా? అంటే సాధ్యమా అసాధ్యమా అనేది స్పెక్యులేషన్. ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీ స్పెక్యులేషన్. జ్యోతిష్యం చెప్పడం నా తరం. చట్ట ప్రకారం సాధ్యం అంటారు? చట్ట ప్రకారం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సాధ్యమైతే ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? సో చట్టం ఇంత ఆర్డినెన్స్ ఎందుకు? హాయిగా అసెంబ్లీ చట్టమే ఉంది కదా, బిల్లే ఉంది కదా. ఒకవేళ అది సాధ్యమే అయితే, రాజ్యాంగపరమైన అడ్డంకులే లేకపోతే ఆల్రెడీ అసెంబ్లీ ఆమోదించిందే ఉంది కదా, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు వస్తుంది? ఆర్డినెన్స్ వచ్చిందంటేనే అర్థమవుతుంది కదా రాజ్యాంగ రీత్యా అడ్డంకులు ఉన్నాయని. సో అందువల్ల రాజ్యాంగ రీత్యా అడ్డంకులు ఉన్నమాట నిజం. ఎందుకంటే 50% దాడుతున్నాయి రిజర్వేషన్లు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులకు వ్యతిరేకం. ఇందిరా సహాని జడ్జిమెంట్ ఉంది. ఇది అన్ని పార్టీలకు తెలుసు. ఎంపరర్స్ న్యూ క్లాస్ అని చిన్నప్పుడు ఒక కథ చదివాం. ఒక ఎంపరరు బట్టలు వేసుకోకుండా రోడ్డు మీదకి వస్తాడు. కానీ ఆయన చక్రవర్తి కనుక అందరూ చాలా బాగా ఉన్నాయి సార్ మీ కొత్త వస్త్రాలు అంటుంటారు. సో ఆఖరికి చిన్న పిల్లవాడు ఉండి అలా బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతున్నారు మహారాజా అంటారు. అప్పటిదాకా తెలియదు. సో అలా ఉంటుంది ఎంపరర్స్ న్యూ క్లాత్ లాగా మన పొలిటికల్ డిస్కోర్స్. ఇందులో అన్ని పార్టీలకు తెలుసు ఈ రాజ్యాంగపరమైన అడ్డంకి ఉంది అని. కానీ ప్రతి పార్టీ తామే బీసీలకు ప్రతినిధులమని చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు 42% ఇప్పటికే టోక్రా డోకా అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో మీరు ఏం చేయాలి? టోక్రా డోకా కాదు, ఇంకా చూడు మేము ఆర్డినెన్స్ ద్వారా కూడా ట్రై చేసాం, ఆర్డినెన్స్ ఇచ్చి నోటిఫికేషన్ వెంటనే ఇస్తున్నాం, మా నిబద్ధతలో తేడా లేదు, ఇక కోర్టు ఆపితే మేమేం చేయాలనే చర్చ వస్తుంది. సో అందువల్ల కోర్టు ఆపితే మీరు మాకు తెలియదు, మీరు ఏం చేస్తారో చేయండి, 42% ఇవ్వాలని బీఆర్ఎస్ అంటుంది. కానీ ఎలా ఇవ్వాలో బీఆర్ఎస్ చెప్పదు. మరి బీఆర్ఎస్ చెప్పాలి కదా, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు 42% ఇచ్చారా? ఎలా ఇచ్చారో వాళ్ళ మార్గం చూపెట్టచ్చు. ఏముంది? కేసీఆర్ లేఖ రాయొచ్చు రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి ఇంగో మీరు ఈ విధంగా చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు లభిస్తాయి అని ఒక సూచన ఇస్తే దాన్ని ఆమోదించకపోతే మనమే అడుగుతాం ముఖ్యమంత్రిని, అంత మంచి సలహా ప్రతిపక్షం అయితే ఇస్తే నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావని. అందువల్ల బీఆర్ఎస్ ఏమీ మాకు సంబంధం లేదు, మీరు ఏం చేస్తారో చేయండి, 42% రావాలి అంటారు. ఇక బీజేపీ వాళ్ళు అసలు సమస్య అక్కడ ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం చేసి 50% దాటేలా చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. తమిళనాడులో ఇప్పుడు ఆల్రెడీ మోర్ దెన్ 50% రిజర్వేషన్లు ఉన్నాయి. అది ఉన్నదానికి కారణం 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ సమీక్ష చేయొచ్చు. అట్లీస్ట్ కనీసం మొదటి హర్డిల్ దాడుతుంది. అది బీజేపీ చేయాలి. బీజేపీ ఎందుకు చేయడం లేదని కాంగ్రెస్ అడుగుతుంది, బీఆర్ఎస్ అడుగుతుంది. బీఆర్ఎస్ కూడా అడగదు, ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ని అడగడమే ముఖ్యం, బీజేపీని అడగదు కదా. మన కవిత లేఖలో రాసినట్లు వరంగల్ సభలో ఒక్క నిమిషమే కదా బీజేపీ మీద మాట్లాడేది కేసీఆర్. అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీని అడగదు, కాంగ్రెస్ని అడుగుతారు, కాంగ్రెస్ బీజేపీని అడుగుతారు. ఈ మ్యూజికల్ చైర్ నడుస్తూనే ఉంటుంది కదా. ఇక్కడ కవిత ఏమో మా పోరాటాల వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, మేము స్వాగతం పలుకుతున్నామని కవిత అంటున్నారు. బీఆర్ఎస్ ఏమో సాధ్యం కాదు అంటుంది, మేము చేసి తీరుతాం, ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయని కాంగ్రెస్ అంటుంది. అంటే చేసి తీరుతారన్నది వాళ్ళకి సంకల్పం. అది మాకు చిత్తశుద్ధి అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. మాకు చిత్తశుద్ధి ఉంది, మా చిత్తశుద్ధిని శంకించకండి, మేము రాజ్యాంగపరమైన అడ్డంకులను కూడా దాటుకొని ఏదో రూపంలో దీన్ని గట్టెక్కిస్తాం అని కాంగ్రెస్ పార్టీ మా లక్ష్యం ఇది అంటోంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు అన్నట్లు కవితనేమో బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి, ఆమె బీఆర్ఎస్ పోరాటం అంటలేదు, ఆమె తెలంగాణ జాగృతి పోరాటం వల్లనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయి 42% అంటుంది. సో మాకు అది ప్రజల నిర్ణయానికి వదిలేయచ్చు. కవిత తెలంగాణ జాగృతి పోరాటం వలన అయితే కేసీఆర్ 11 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ పోరాటం ఎందుకు చేయలేదన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో అందువల్ల ఎన్ని లక్షల మంది సమీకరించబడ్డారు, ఎన్ని వేల మంది సమీకరించబడ్డారు కనుక కవిత తెలంగాణ జాగృతి పోరాటానికి గజగజవాడికి కాంగ్రెస్ పార్టీ వెంటనే 42% రిజర్వేషన్లు ఇస్తుంది. అది నమ్మచ్చా మనం? ఇకపోతే మరి బీఆర్ఎస్ వల్ల అసలు ఏం జరగలేదు, ఇదంతా మోసం అంటారు. మరి మోసం జరిగినందుకు కవిత క్రెడిట్ ఇవ్వాలా? టోక్రాకు డోకాకు జరిగినది అంతా దోకా, జరుగుతున్నదంతా టోక్రా అంటున్నారు. దోకాకు టోక్రాకు మరి కవిత క్రెడిట్ ఇవ్వాలా? మొదలు అందుకే బీఆర్ఎస్ నాయకులు కవితతో కూర్చొని తేల్చుకోవాలి.
ఇది మంచి చర్యనా కాదా, ఇది డోకానా, మోసమా, మంచి చర్యనా? మోసం అయితే క్రెడిట్ ఎవరికి రాదు, ఏమన్నా ఉంటే డిస్క్రెడిట్ అయ్యి. ఇక పోనీ మోసం కాదు మంచి చర్య అన్నారనుకోండి, అది కవితకు వస్తుందా రేవంత్ రెడ్డికి వస్తుందా, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తుందా లేదా? ప్రతి దానికి నేను స్పెక్యులేట్ చేయనండి. నా నేచర్కు ప్రజెంట్ను మాత్రమే విశ్లేషిస్తే తప్ప ఫ్యూచర్ను నేను ఎలా చెప్పగలుగుతాను, జరుగుతాయా జరగాయా? నేను ఊహాగానాలు ఎప్పుడు చేయను. ఊహాగానాలకు ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, జరగాలని మాత్రమే కోరుకుంటాం. జరుగుతాయా లేవా, భూకంపం వస్తుందా రాదా, ప్రళయం వస్తుందా రాదా, కలియుగం అంతమవుతుందా, ఇవన్నీ నేనైతే చెప్పగలుగుతాను. ఎవడుంటాడో ఎవడుండడో ఇలా ఈ నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో మనమే చెప్పలేము. సో అందువల్ల ఆ స్పెక్యులేషన్లోకి నేను ఎప్పుడూ వెళ్ళను. జనరల్ మీడియా ఉన్నది విశ్లేషించడానికి, మీడియా ఉన్నది జ్యోతిష్యాలు చెప్పడానికి కాదు. ఓకే, ఒకవేళ ఇక్కడ న్యాయపరమైన అంశాలు మనం బేరీజ్ వేసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించాం. అలాంటి సందర్భంలో మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఇక్కడ గవర్నర్ ఆమోదించే అవకాశాలు లేవు అని కొంతమంది చెప్తున్నారు. అంటే న్యాయపరమైనటువంటి అంశాలు, అందుకే అడ్వకేట్ జనరల్ తీసుకొచ్చి న్యాయపరమైన అంశాలు ఉన్నాయా లేవు అని చర్చించి మరి మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేటు, ప్రభుత్వం ఏం చేసుకుంటే దానికి ఉన్నట్టే సలహా ఇస్తారు అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఎంత నాయ కోవిదురైనా ఆయన ప్రభుత్వం తరఫున లాయరు. అందువల్ల ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆయన సలహా ఇస్తారు తప్ప దానికి భిన్నంగా సలహా ఇవ్వడు కదా. సో అందువల్ల మీరు అన్నట్లు ఆర్డినెన్స్ను గవర్నర్ యాక్సెప్ట్ చేస్తాడా చేయడా, రెండు పాసిబిలిటీస్. న్యాయంగా అయితే మంత్రి మండలి రికమెండ్ చేస్తే ఏదైనా గవర్నర్ వర్క్స్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సుప్రీంకోర్టు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ కేసులో, పంజాబ్ కేసులో, తమిళనాడు కేసులో, అనేక కేసుల్లో సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది గవర్నర్ హ్యాస్ నో ఇండిపెండెంట్ మైండ్. గవర్నర్ అనే వ్యక్తి మంత్రి మండలి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోద ముద్ర వేయడం తప్ప ఆయనకు డిస్క్రిషన్ ప్రతి దాంట్లో ఉండదు అనేది క్లియర్గా చెప్పారు. తమిళనాడు కేసులోనైతే గవర్నరు తన వద్దే ఉంచుకున్న బిల్లుల్ని గవర్నర్ ఆమోదము లేకుండా కూడా అమల్లోకి వచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది కదా. ఆ ఈవెన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లుని కూడా దీర్ఘకాలం రాష్ట్రపతి అలాగే ఉంచుకుంటే రాష్ట్రపతి ఆమోదం లేకుండా కూడా బిల్లులు చట్టాలు అవుతాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కూడా ఇచ్చింది, ఇలా గవర్నరు ప్రెసిడెంట్ ఆమోదం లేకుండా చట్టాలు చేయడం కరెక్టా అని. దీని మీద పెద్ద డిబేట్ కూడా నడిచింది. అందువల్ల ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ప్రకారం మంత్రి మండలి ఏ సలహా ఇస్తే దానిపైన సంతకం చేయడం తప్ప గవర్నర్కు మరో అధికారం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక గవర్నర్లు ఎలా వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాం. అందులో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగానే పనిచేస్తున్నారు తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రతినిధులుగా పనిచేయడం లేదు. అయితే ప్రజెంట్ గవర్నర్కి అయితే ఇప్పటివరకు ఆ హిస్టరీ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కు అప్పటి గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్లకు మధ్య విభేదాలు చూసాం. ఎందుకంటే గవర్నర్లు కూడా యాక్టివ్ పొలిటీషియన్లుగా గవర్నర్లు అవుతున్నారు. జనరల్గా సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే, హెల్తీ పార్లమెంటరీ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయంటే గవర్నర్లు యాక్టివ్ పొలిటీషియన్లు ఉండకూడదు. కానీ తమిళసాయి సౌందరరాజన్ గవర్నర్ కాకముందు బీజేపీ నాయకురాలు, గవర్నర్ అయిపోయాక బీజేపీ నాయకురాలు. సో ఆమె బీజేపీకి అనుకూలంగా ఉండకపోతే ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అయితే ఇప్పుడున్న గవర్నర్ కూడా బీజేపీ నాయకుడే, కానీ ఇప్పటి వరకు ఆయన గత గవర్నర్ లాగా వ్యవహరించిన ఉదాహరణ లేవు. గతంలో లాగా ముఖ్యమంత్రి గవర్నర్తో పంచాయతీ పెట్టుకున్న ఉదాహరణ లేవు. అందువల్ల ముఖ్యమంత్రికి గవర్నర్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి కనుక గవర్నర్ ఇన్ గుడ్ ఫేత్ చేస్తాడా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది అనేది క్వశ్చన్. ఇందులో మళ్ళీ మీరు అన్నట్లు లీగల్ పొజిషన్ ఒకటి ఉంది. ప్రెసిడెంట్కి రెఫర్ చేసిన తర్వాత దాన్నే మరోసారి ఆర్డినెన్స్గా తెస్తే ఇట్ ఈస్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ కదా. తానే ప్రెసిడెంట్కి రెఫర్ చేసి తానే మళ్ళీ ఆర్డినెన్స్కి ఆమోదం ఇస్తాడా అనేది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంది.